అందరికీ నమస్కారం. విజ్ఞాన సభలో పెద్ద ఉపన్యాసం ఒక్కరు కానీ మన వేదిక నుంచి సమాజానికి సంకేతం అందించాలని చెప్పని కొన్ని మాటలు. మొట్టమొదటిగా సాహిత్యగాన్ని మనసారా అభినందిస్తున్నాను. చాలామంది వారి వృత్తుల్లో వ్యాసంగానో ఏదో అవసరార్థమో కాకకాళీయంగానో మొక్కుబడిగానో చేస్తారు. నాకు అర్థమైనంత వరకు సాహిత్యం ఒక ప్యాషన్ తెలుసు. న్యూట్రిషన్ చేయడమే ఒక ప్యాషన్, ఒక లక్ష్యం. తర్వాత చేసేది కూడా ఏదో వ్యాపారం అని కాకుండా ఆరోగ్యాన్ని పెంచడం కోసం వెల్నెస్ ఇంట్రెస్ట్ కానీ వెల్నెస్ అనేది ఒక కాన్సెప్ట్ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ పుస్తకాన్ని ఎందుకంటే మనకి జ్ఞానం ఎంత ఉన్నా కూడా పనికొచ్చే జ్ఞానం లేకపోతే, రోజువారీ ఉపయోగించే అవకాశం ఉన్న జ్ఞానం లేకపోతే అది ఊరికే వృధా. ఇది రెడీ టు యూస్. మంచి ప్రయత్నం చేస్తారు మనసారా అనిపిస్తున్నాను. నేను వైద్యం నేర్చుకున్నాను. ఇక్కడ ఫార్మసీ వాడు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. వైద్యం అవసరం, కానీ ఎప్పుడు అవసరం? ఆరోగ్యం అంతమైతే వారికి వైద్యం అవసరం. వైద్యం అవసరమైందంటే అక్కడ ఆరోగ్యం అవసరమైంది. ఇప్పుడు మొట్టమొదటి ప్రయత్నం వైద్యం అవసరం లేకుండా చేయడం. ఆధునిక వైద్యం చాలా అద్భుతాలు సాధించింది, దాని అనుమానం లేదు. కానీ అద్భుతాలు పరిమితమైనవి. న్యూట్రిషన్, పౌష్టికాహారం గురించి గతంలో అవగాహన ఉండేది కాదు. ఉదాహరణకి 18-19 శతాబ్దాల దాకా నౌకాయానం చేస్తే స్కైలు చచ్చిపోయేవాడు. వైటమిన్ సి అంటే తెలియదు, ఇది మామూలు భోజనం ఉండేది. ఆ తర్వాత ఎవరో ఈ నిమ్మకాయలు, బత్తాయిలు, పళ్ళు అవి పెట్టుకోబట్టి వాళ్ళు తెలియకుండా కాకతాళీయంగా అనుమానించవచ్చు. ఎంతోమంది చెప్పేవాడు. ఇలాగా ఆహారం గురించిన అవగాహన ఆధునిక వైద్యం పూర్వం కొంత ఉన్నా కూడా స్పష్టమైన అవగాహన, ఏ మినరల్ అవసరం, ఏ వైటమిన్ అవసరం అన్నది రావడం చేత ప్రపంచంలో పరిస్థితులు చాలా బాగుపడ్డాయి. ఇమ్యునైజేషన్, వ్యాధి నిరోధక శక్తిని వాడు టీకాలు. నిజానికి టీకాలు మన దేశంలో ప్రారంభమైన మొట్టమొదటి టీకా వచ్చింది బౌద్ధుల కాలంలో. మన లెప్రసీ మన స్మాల్ పాక్స్, సూచక వ్యాధికి మన దేశంలో వేరే రిలేషన్ అంటారు. రకరకాల ప్రయత్నాలు చేసి ఒకసారి నసూచం వచ్చిన తర్వాత అది బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని పొడి చేసి, ఆ స్కాబ్ని తీసి పొడి చేసి దాని గుంటి మీద గట్టిగా రుద్దితే మళ్ళీ రావటం లేదని అర్థం. మన నుంచి చైనాకి వెళ్ళింది, చైనా నుంచి టర్కీకి వెళ్ళింది. ఆ టర్కిష్ రాజ్యము, ఆటోమన్ టర్కీ రాజ్యము, చైనా ఎంపైర్ దగ్గర ఉంటారు. అక్కడి నుంచి రష్యాకి వెళ్ళింది. రష్యాలో ఒక బ్రిటిష్ అంబాసిడర్ భార్య, ఒక సంపన్న కుటుంబీకురాలు, ఆవిడ చూసి నేర్చుకుంటారు. రష్యాలో క్యాథరిన్ ది గ్రేట్ అంటారు. ఆవిడ తన కుటుంబానికి, తన మనవాడికి, అందరికీ ఇప్పించింది. ఆవిడ నేర్చుకుని ఆవిడ బ్రిటన్ జనరల్ అనే కుర్రాడికి ఇచ్చింది. జనరల్ ఇవాళ మా పుస్తకాల్లో చెప్పేది టీకాలకి ఆర్జుడు ఎడ్వర్డ్ జనరల్. ఆ లాభం పొందిన వాడి తర్వాత శాస్త్రీయంగా అధ్యయనం చేసి దాన్ని పర్ఫెక్ట్ చేశాడు. కానీ ప్రారంభమైంది ఇక్కడ. ప్రారంభమైనా కూడా ఆధునికీకరించింది ఇవాటి ఆధునిక వైద్యం. అట్లాగే శిశువు పుట్టడం, సైన్స్ ఆఫ్ చైల్డ్ బర్త్. గతంలో లక్షలాది మంది కేవలం బిడ్డని ప్రసవ సమయంలో కానీ ప్రసూతిలో చనిపోయారు. అలాగే పారిశుధ్యం, అసెప్టిక్ సర్జరీ, కాన్సెప్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్, పరిశుభ్రంగా ఉంటాం, వ్యాసనాలు వస్తుంది. యాంటీబయాటిక్స్, సర్జరీకి ఇష్టం వచ్చినట్టు కాకుండా అసెప్టిక్గా చేయడం, ఇంతవరకే ఆధునిక వైద్యానికి తెలుసు. దీనివల్లనే చాలా వ్యాధులను మనం నివారించగలిగాం, చాలా మంది ప్రాణాలు కాపాడారు. కానీ ఇప్పటికి కూడా మిగతా వ్యాధుల విషయంలో మనం అంతా టాలెంట్. ఉన్నపతికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి ఆధునిక వైద్యంలో ప్రతిరోజు మెడికోలు వస్తున్నాయి. బహుశా ఇంకో 15 ఏళ్ళు పోయిన తర్వాత వచ్చే తరం కనీసం ఇలాంటి తరం కంటే ఒక 15 ఏళ్ళు ఎక్కువ కాలం పూర్ణ జీవితాన్ని మంచి ఆరోగ్యంగా బతికే అవకాశం కనిపిస్తుంది.
కానీ ప్రధానంగా ఈ నివారించదగ్గ వ్యాధులు కానీ ఆధునిక వైద్యం మనకి చేసే చికిత్స కానీ మినహాయిస్తే మిగతా అన్ని వ్యాధులు కూడా మన చేతులు, డాక్టర్ చేతుల్లోనే. ఆస్ట్రేలియాలో కానీ ఉండేవారు ఆధునిక వైద్యంలో కీలకమైన మనుషుల్లో ఒకడు, అమెరికాలో సర్జన్ అయిన ఈక్వానిమిటస్ అని పుస్తకం రాశాడు. చాలా మంది డాక్టర్లకు, పాతకాల డాక్టర్లకు బైబిల్ లాంటి. దానిలో ఆయన చెప్తాడు, ఐ ఓన్లీ ప్రెస్ ద వూండ్స్, గాడ్ హీల్స్ అన్నాడు. గాడ్ అనండి, ప్రకృతి అనండి, అంటే డాక్టర్ కాదు మనకు నయం చేసేది, డాక్టర్ సహాయపడుతున్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి మనకు కాపాడుతుంది. ఇటీవల కాలంలో దాని ప్రభావం మరింత పెరుగుతుంది. చాలా మంది అర్థం పూర్వం కంటే ఎక్కువ తెలుస్తున్నారు. పూర్వం మందులతో అయిపోతుందా తెలుసాను కదా, మందులతో అనుకున్నాం. మాకు ఫామ్ కాలేజీలో ఒక టెక్స్ట్ ఉండేది, ఆ టెక్స్ట్ బుక్లో ప్రారంభంగా ఉండేది. ప్రపంచంలో ఉన్న మందులని సముద్రంలో పాల్పోస్తే మానవాళి చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చేపలన్నీ కూడా నాశనం అయిపోతాయి. మందులు వద్దని కాదు, కానీ మందులే పరిష్కారం అనుకోకూడదు. అవసరం వస్తే ఖచ్చితంగా మందులు వాడాలి, అది వద్దంటే మూర్ఖత్వం. మందులే లేకుండా, డాక్టరే లేకుండా చెప్పండి కాదు, చాలా కానీ ఎక్కడ అవసరం అక్కడ వాళ్ళతో మందుల వల్లే పరిష్కారం అనుకుంటున్నారు. మన చేతుల్లో మందులు ఏమవుతుంది, మన దేశంలో లాంటి చోట్ల కూడా డైలీ అని అవుతుంది. మీరు వింటారు, డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇస్తుందంటే ఆరోగ్య ప్రమాణాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఊరికే కాగితం ఆకుల లెక్కలు కాకుండా ఒక నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. ఏంటో ప్రమాణం, ఎన్ని సంవత్సరాల కాలాన్ని సగటున ఒక మనిషి అనారోగ్యం వల్ల కోల్పోతున్నాడు. లేకపోతే 100 మంది జనాభా ఉంటే 100 మందిలో ఎంతమంది లేదా ఎంత శాతం కాలం పోతుంది? మన దేశంలో 38% పోతుంది. 37-38%. ఒక 15-20% అనివార్యం. వృద్ధాప్యం, అకాల మరణం, కొన్ని నివారించలేని జబ్బులు, అది పెద్దగా తగ్గించడం. కానీ మిగతా 15-20% పూర్తిగా నివారించలేదు. గతంలో మేము వైద్యం నేర్చుకున్నప్పుడు 100-80-90 కేసులు మాకు వచ్చేది ఇన్ఫెక్షన్. అది ఇన్ఫెక్షన్ మేము వ్యాధి నిర్ధారణ చేయటం, దాన్ని మందించడం, ఇంట్లో అది సరిగ్గా చేస్తే చాలా వరకు అయిపోయింది. ఈవేళ 100-70 పైగా మరణాలు, జబ్బులే కాదు మరణాలు, మొర్టాలిటీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటు వ్యాధులు కాదు, మార్బిడిటీ అంటే అనారోగ్యానికి కారణం, మరణం కాకుండా అనారోగ్యం అయితే వస్తే 100-90% ఈవేళ అంటువ్యాధులు కాదు. అక్కడ ఇలాంటి ఆలోచన చాలా కీలకం. ఎలాంటి ఆహారం తింటాం, పౌష్టికాహారమా, సమగ్రమైన ఆహారమా, మళ్ళీ దానిలో ఈ పెస్టిసైడ్స్ ఉన్నాయా? మరి మనం మ్యానుఫ్యాక్చర్ ఫుడ్స్ తింటున్నట్టయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆరోగ్యకరమైనవి కాదా? దానిలో కల్తీలు ఉన్నాయా? ఈ దేశంలో మనకి రెగ్యులేషన్, నియంత్రణ సరిగ్గా లేదు. కాగితం మీద చట్టాలను కూడా దేవాధీనం. అందుకనే కొంతమంది ఈ దేశం వస్తే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అంటారు. ఒక నియంత్రణ లేదు, ఒక వ్యవస్థ లేదు, ఏదో దేవుడు నమ్మేసి మనం చేసేస్తాం. దాని నుంచి మనం బయటపడాలి. కనీసం మార్కెట్లో ఆహారం కొనుక్కుంటే మంచి ఆహారం ఉందని నమ్మకం లేకపోతే, కూరగాయలు అంటే పెస్టిసైడ్స్ ఉంది మనం తింటే విషం వచ్చే పరిస్థితి వస్తే లేదు ఛాలెంజ్. ఆ మధ్య నేను ఎకానమిక్స్ పత్రికలో చాలా బాధ కలిగించేటువంటి వ్యాసం చదివాను. మన దేశంలో పసుపు మనకు చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తంలో దక్షిణాసియా మన ఉపఖండంలో ఎక్కువ పసుపు వాడేది. ఒక పక్కన పవిత్రమైంది, ఒక పక్కన ఆహారంలో కూడా కీలకంగా భావిస్తాం. పసుపు చక్కని పసుపు రంగు ఉంటుంది కదా, లెడ్ ఎసిటేట్కి పసుపు రంగు బ్రహ్మాండంగా ఉంటుంది. లెడ్ కాంపౌండ్స్ ఆ చక్కటి పచ్చదనం రావడం కోసం లెడ్ ఎసిటేట్ కలుపుతారు. లెడ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వస్తువు. లక్షలాది మంది బాలలు, శిశువులు వాళ్ళ మేధస్సు నాశనం. లెడ్ ఇస్ ఎ డిజాస్ట్రస్ పాయిజన్. అందుకే గతంలో పెట్రోల్ లెడ్తో యాంటీ నాకింగ్ ఏజెంట్ అని చెప్పి లెడ్ పెట్రోల్ అనేవాడు. ప్రపంచం అంతా దాన్ని తీసేసారు కేవలం ఆ కారణం. అలాంటిది మన దేశంలో పసుపులో తెలుగుంటుంది. బంగ్లాదేశ్లో పదవి కోల్పోయినటువంటి షేక్ హసీనా మిగతా విషయాలు ఏంటైనా కూడా గట్టిగా కృషి చేసి ఆ దేశంలో దాన్ని తీసేస్తున్నారు, కల్తీని తీసేస్తున్నారు.
మన దేశంలో పెద్దగా జనానికి తెలియదు, పట్టించుకుని అవసరం లేదు. మన చేతుల్లో చాలా ఉంది. ప్రభుత్వం చేతుల్లో కొంత నియంత్రణ ఉంటే చాలా మేరకు మన చేతుల్లో. కాబట్టి వారు చేస్తున్న ప్రయత్నంలో ఈ పుస్తకమే కాదు మిగతా ప్రయత్నాల్లో కూడా ఆహారంలో కల్తీ లేకుండా అట్లా రెసిడెన్షియల్ దాని నుంచి కాపాడుకోవడం అట్లా ఏం జాగ్రత్త తీసుకోలేగా లోతుగా ప్యాషనెట్గా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో ఒక అద్భుతమైన కాలంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత పేదరికం ఉన్నా కూడా ఇటు శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, కాస్తంత ఇంగిత జ్ఞానం ఉంది. ఈ సాంకేతిక విజ్ఞానం ఎందుకు, ఈ సంపద ఎందుకు, ఒక పూర్ణమైన ఆనందమైన జీవితం కోసం, ఆరోగ్యకరమైన జీవితం కోసం అర్థమైతే మిగతా వంకర్లాట్లు పడండి, కానీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. మన శక్తి సామర్థ్యాన్ని మనం దాన్ని వినియోగిస్తే మంచి ఆరోగ్యాన్ని, ఇంతకంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలం. ఆ 38% పోతున్నటువంటి కాలాన్ని 15-20% తగ్గించడం మన చేతుల్లో చాలా తేలిక. అందుకు ప్రభుత్వాలు చేసే పనే కాకుండా ఈ ఆలోచనాపరులు, ఆ నిష్ణాతులు, ఆ రంగాల్లో అనుభవం ఉన్నవారు ఈ సమాచారం ప్రకటించడం, మంచి పరిశోధనలు చేయడం, మనకు అందించడం, అది మనం ఉపయుక్తంగా అందించడం ప్రయత్నం చేయాలి. ఆ చక్కటి ప్రయత్నాన్ని సాహిత్య గారు చేస్తున్నారు. వారి మనసారా అభినందిస్తూ, మందులు అవసరం, కానీ మందులే పరిష్కారం అనుకుంటే అంతకంటే ప్రమాదం లేదు. కాబట్టి మనం ఏం చేయాలో మనందరికీ తెలుసు. ఆహారం కానీ, వ్యాయామం కానీ, సరైనటువంటి నిద్ర కానీ, కాస్త మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కానీ, దీనిలో పూర్వకాలం ఇచ్చే జ్ఞానయోగం చెప్పడం ఒక్కవేం కాదు. కానీ ఇవాళ పరిస్థితుల్లో ఆధునికీకరించి ఏ రకంగా చేయాలని మనది మనకు చాలా కీలకమైంది. ఆ ప్రయత్నం చేస్తున్నారని చెప్పని నేర్చుకోవాలని ఈ వేదిక ద్వారా కాస్త మనకి మన జీవితం మన చేతుల్లో ఉంది కదా, పెద్దగా లేని దానికోసం అప్పలాడుకోకుండా ఉన్నది ఉపయోగించుకోవాలని చెప్పాలని చెప్పని నేను వచ్చాను. మరోసారి సాహిత్య గారిని మనసారి అభినందిస్తూ